సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ప్రభువా, మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవితాల్లో మమ్మల్ని ప్రేమించి అనేక సార్లు ప్రభువా ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు. ప్రభువా నాయన, మమ్మల్ని ఆదరించారు, పోషించారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మీ వాక్యం ద్వారా ప్రభువా ఆత్మీయంగా ఎదగడానికి, ప్రభువా నాయన జ్ఞానం పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. మా విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన ఆత్మీయమైన ఆశీర్వాదాలతో నింపమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. ఆత్మీయంగా ఎదగడానికి సహాయం దయచేయండి. యేసు ప్రభు వారిలో ఉన్న ప్రభు ఐశ్వర్యాన్ని, శాంతిని, సమాధానాల్ని పొందుకోవడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభు అర్థం చేసుకోవడానికి, ప్రభువా నాయన గ్రహించడానికి, లోబడ్డానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని, ప్రభువా మీరే మాట్లాడమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ అనే ప్లేస్లో మౌంట్ మార్గాన్ అనే గోల్డ్ మైన్ ఒకటి 1882వ సంవత్సరంలో దొరికిందంట. అయితే అవి ఎంత గోల్డ్ దొరికిందంటే 262 టన్నులు, 262 టన్స్ ఆఫ్ గోల్డ్ దొరికిందంట. అలాగే 37 టన్నుల వెండి, 37 టన్స్ ఆఫ్ సిల్వర్, అలాగే 387,000 టన్నుల రాగి దొరికింది. మైనింగ్ 1882 నుంచి 1981 వరకు, 1882 నుంచి 1981 వరకు అన్ని సంవత్సరాలు మైనింగ్ చేశారు ఆ మౌంట్ మార్గాన్ అనే ప్లేస్లో. అయితే ఆ గోల్డ్ దొరక్క ముందు ఆ ప్రాంతంలో, ఆ గోల్డ్ కనిపెట్టక ముందు ఆ ప్రాంతంలో చాలామంది నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా చాలా దారిద్ర్యంలో ఉండేవాళ్ళంట. అంటే సరిగ్గా పంటలు పండక ఆ ప్రాంతంలో చాలా పూర్ పీపుల్, ఎక్కువ మంది బీదలు, ఆకలితో అలమటించేవాళ్ళు, అనేక మంది అక్కడ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ కిందే గోల్డ్ మైన్ ఉండేది. అంటే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో కింద తవ్వితే గోల్డ్ వచ్చేదే, కానీ కనిపెట్టలేదు అన్ని సంవత్సరాలు. కానీ ఎప్పుడైతే గోల్డ్ ఉందని తెలిసిందో, ఆ యొక్క మైన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు అవి మారిపోయినాయి. చూడండి, ఈ యొక్క సామెతల గ్రంథంలో మనం చూస్తే 22వ అధ్యాయంలో 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే, మనం వినయం కలిగి ఉంటే, అంటే ఒబీడియన్స్ చూపిస్తే, దేవుణ్ణి గౌరవిస్తే, దేవుణ్ణి ఆనర్ చేస్తే, అలాగే దేవుని అందరి భయభక్తులు, భయం కలిగి ఉంటే, అంటే పాపం చేసేటప్పుడు, లేకపోతే మనం దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేటప్పుడు, బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం చేసేటప్పుడు
అవిధేయత చూపించేటప్పుడు దేవుని యొక్క భయభక్తులు మనలో లేవని మనకు అర్థమవుతాయి. కానీ మనం దేవుణ్ణి గౌరవించి దేవుణ్ణి నొప్పించకుండా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనం ఏమైనా తప్పులు చేస్తే దేవుడు మనల్ని కఠినంగా శిక్షిస్తాడు అన్నది మనం ఆలోచనలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మనం చాలాసార్లు దేవుణ్ణి నొచ్చుకునేటట్లు చేస్తామన్నది మనం ఆలోచించాం. ఉదయకాల సమయంలో అది మనం అర్థం చేసుకోవాలి. మనం చేసే తప్పిదాల వల్ల, పాపాల వల్ల, లేకపోతే మనం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల, అవిధేయత చూపించడం వల్ల దేవుణ్ణి నొప్పిస్తామన్నది మనం ఆలోచించుకోవాలి. అయితే దానివల్ల అంటే మనం ఇవన్నీ మానుకొని దేవునికి వినయ విధేయతలు కలిగి దేవునికి లోబడుతూ దేవుణ్ణి గౌరవిస్తూ దేవుణ్ణి ఆనర్ చేస్తూ ఉంటే దేవుడు ఏం దయచేస్తాడని ఉందంటే, మనకు ప్రతిఫలం ఏంటంటే ఐశ్వర్యం అంటే రిచెస్, అలాగే ఘనత అంటే ఆనర్, అలాగే జీవం, అలాగే లైఫ్. జీవం అంటే లైఫ్ దేవుడిస్తాడు. అంటే స్పిరిచువల్ రిచెస్, స్పిరిచువల్ ఆనర్, స్పిరిచువల్ లైఫ్ మనకు దొరుకుతుంది. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు అన్నమాట. దేవునిలో మనం చాలా ఈ యొక్క ఇల్లస్ట్రేషన్లో మనం చూస్తే దేవునిలో మనం చాలా ఐశ్వర్యవంతులం. గాడ్లీ రిచెస్ యేసు ప్రభు వారి ద్వారా మనకు దొరికాయి. ఒకసారి ఒక ధనవంతుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఒక కుమారుడు ఉండేవాడు. అయితే ఆయన చాలా ధనం సంపాదిస్తూ ఉండేవాడు. అయితే ఎందుకో తెలీదు ఒక కొడుకు ఇంటి నుంచి తప్పిపోయాడు, వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు చాలా చిన్నతనంలోనే. అయితే ఎంత ఎతికినా వీళ్ళు దొరకలేదు. అయితే ఒకసారి నా చాలా ప్రాంతాలు తిరుగుతూ ఆయన వ్యాపార రీత్యా చాలా సంవత్సరాల తర్వాత ఆయన ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి చూస్తున్నప్పుడు ఆయన ఒక బెగ్గరు దగ్గరలోనే అడుక్కుంటూ ఉన్నాడు. ఆయనకు చాలా అంటే మురికిగా ఉంటారు కాబట్టి బెగ్గర్స్ దూరంగా ఉన్నాడు. దగ్గరికి వస్తుంటే ఈయన దూరంగా వెళ్ళిపోవడానికి చూస్తున్నాడు, వాసన వస్తుంది లేకపోతే డర్టీగా ఉన్నాడు అని చెప్పి. కానీ దగ్గరికి వస్తూ ఉంటే చూస్తున్నాడు, ఏదో నేను చాలా వెరైటీగా ఉన్నాడు ఏంటి అని అబ్జర్వ్ చేస్తున్నాడు. దగ్గరికి వచ్చినప్పటికి గుర్తుపెట్టాడు, ఆయన ఎవరో కాదు, ఆ బెగ్గరు ఒకప్పుడు తప్పిపోయిన నేను కుమారుడు. అప్పుడు చూసి ఏడ్చి పట్టుకొని, నువ్వు ఎందుకు అడుక్కోవాల్సిన పని లేదు, నేను సంపాదిస్తున్న ఆస్తి అంతా నీదే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. సో యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ఐశ్వర్యం మనకి ఆ స్పిరిచువల్ రిచెస్ కానీ మనకు అర్థం కాకపోతే, మనం అవగాహన చేసుకొని దేవునికి విధేయత కలిగి పాపానికి, లోకానికి, ఈ లోకపు ఆకర్షణలకి, పాపానికి, శరీరం మోసానికి, శరీర ఆకర్షణలకి, ధన మోసానికి, లోకానుసారమైనటువంటి జీవితమైనటువంటి పాపపు జీవితానికి దూరంగా దేవునికి భయభక్తులు కలిగి వినయ విధేయతలు చూపిస్తూ బ్రతికితే మనకు ఐశ్వర్యం దేవుడు యేసు ప్రభు వారి ద్వారా మనకు సొంతం చేశాడు. అంటే దేవుని అధికారం కింద మనం బ్రతికితే మనకు ఐశ్వర్యం దొరుకుతుంది. అబ్బాయి చూడండి, తండ్రి అధికారం కింద లేనప్పుడు బెగ్గరగా ఉన్నాడు, తండ్రి అధికారం కిందకి వెళ్తే ఐశ్వర్యవంతుడు. సో ఇది మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాల్సింది. కానీ మనం ఏం చేస్తామంటే, ఈ లోకానుసారమైన ఐశ్వర్యానికి, తాత్కాలికమైన ఈ లోకానుసారమైనటువంటి ఐశ్వర్యానికి లోబడిపోయి దేవునిలో ఉన్నటువంటి స్పిరిచువల్ రిచెస్ని కోల్పోతాం. దేవుడిచ్చే ఆ ప్రతిఫలాన్ని, ఆ గొప్ప ఐశ్వర్యాన్ని కోల్పోతాం. ఇది ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది.
ఈ రోజుల్లో అనేక మందికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే, దేవునిలో ఉన్నటువంటి ఆ రిచెస్ కాకుండా లోకానుసారమైనటువంటి ధనం అనుకుంటున్నారు చాలామంది. దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా దేవుడు డబ్బులు ఇస్తాడు, లేకపోతే మనల్ని ధనవంతులు చేస్తాడు అనుకుంటారు. మత్తయి సువార్తలో మనం చూస్తే ఒక మాట ఉంది. 19వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పారు. చూడండి, ఈ లోకానుసారమైనటువంటి ధనంతో ఆకర్షింపబడిపోతే మనకి దేవుని నుంచి వచ్చే ఈ ధనం, ఈ ఐశ్వర్యాన్ని కోల్పోతాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. లోకపు ఆకర్షణలు అన్నవి మనం మోసం చేస్తూ ఉంటాయి. మన శరీరం ఈ లోకము లేకపోతే పాపం మనల్ని ఈ ఐశ్వర్యం పొందుకోకుండా చేసేస్తుంది. ఆ తర్వాత మనం చూస్తే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను, 6 వరకు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. చూడండి, దేవుడు మనల్ని జ్ఞానంతో, అంటే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మీ గురించి అని చెప్తున్నాడు. ఎందుకంటే కొరింథీ సంఘంలో దేవుని యేసు ప్రభు వారి నుంచి వచ్చే ఐశ్వర్యాన్ని కోల్పోతున్న వాళ్ళు, లేకపోతే ఈ లోకపు ధనానికి, లోకానుసారమైనటువంటి గొప్పతనానికి లొంగిపోతున్న వాళ్ళు అనేక మంది కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ కోసం ఎగ్జార్ట్ చేస్తున్నాడు, వాళ్ళని బలపరచడానికి ఆ మాటలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. దేవునిలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని గుర్తెరగాలని ఆ మాటల్ని పౌలు భక్తుడు ఆ కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో దేవునిలో మనం ధనవంతులం, ఐశ్వర్యవంతులం. ఇది మనం అర్థం చేసుకొని యేసు ప్రభు వారికి, దేవునికి భయభక్తులు చూపిస్తూ వినయ విధేయాలతో దేవుని అధికారం కింద బ్రతికితే మనకు దొరుకుతుంది. అలాగే చూడండి, 2వ మాట, స్పిరిచువల్ ఆనర్ దొరుకుతుంది, ఘనత మనకు దొరుకుతుంది. అంటే దేవుడు మనల్ని ఆనర్ చేస్తాడు. ఈ లోకంలో కూడా ఒక రకమైనటువంటి ఘనత దొరుకుతుంది, కానీ అది మనల్ని మోసం చేస్తుంది. మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఘనపరచడానికి కానీ మనం ప్రయత్నిస్తే, అంటే మనం ఆ జ్ఞానం కలిగి మనల్ని మనం మరుగుపరుచుకొని మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఆనర్ చేస్తాడు. దేవుని ద్వారా వచ్చే ఘనత వేరు, ఈ లోకానుసారమైనటువంటి ఘనత కాదు. పెద్ద పెద్ద స్టేజీల మీద కూర్చొని లేకపోతే నిల్చొని ప్రసంగాలు చేసే అనేక మంది వాళ్ళను వాళ్ళు మోసపుచ్చుకుంటున్న దినాల్లో మనం ఉన్నాం. వాళ్ళ పేర్లు, వాళ్ళ సంఘాలు ఇదవ్వాలని ఒక భక్తుడు చెప్పారు. ఈ దినాల్లో ఆ వర్షిప్స్ అవి చూస్తే మనకి సంఘాలలో, చాలా సంఘాలలో మనం చూస్తే ఆ వర్షిప్ లీడరు తను ఆనర్ చేసుకోవాలని ప్రయత్నించే వాళ్ళు కనిపిస్తారు. అలాగే సంఘంలో మన చర్చి పేరు పెద్దదవ్వాలని ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే లోకానుసారమైనటువంటి ఆలోచనలు మన క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ సంఘాల్లో చొచ్చుకుపోయినటువంటి విధానం మనం ఈ దినాల్లో గమనించవచ్చు. ఆ పాటలు పాడడం ద్వారా వాళ్ళని వాళ్ళు ఎగ్జాల్ట్ అంటే వాళ్ళని ఘనత పెంచుకోవడం, గొప్పగా ఫీల్ అవ్వడం, నేను మంచిగా పాటలు పాడతానని చూపించుకునేవాళ్ళు, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని ఈ రోజుల్లో చూపించుకునేవాళ్ళు, ఎవరికి వాళ్ళే గొప్ప వాళ్ళగా ప్రకటించుకునే దినాల్లో మనం ఉన్నాం. నాకు ఇంత రెప్యుటేషన్ ఉందని చెప్పుకునే సేవకులు అనబడేవాళ్ళు అనేక మంది ఉంటున్న వాళ్ళు.
కానీ దేవుని జ్ఞానం కోల్పోతున్నారు అన్నది అర్థం కావట్లేదు. యేసు ప్రభు వారిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా దేవుణ్ణి ఘనపరచాలి. యేసు ప్రభు వారు కానీ, శిష్యులు కానీ మొదటి శతాబ్దంలో చూస్తే అనేక మంది క్రైస్తవులు అటువంటి జీవితం జీవించారు. వాళ్ళను వాళ్ళు తగ్గించుకున్నారు. ఏ విధంగానైనా ఆ రోజు కానీ, మన పేరు కానీ, మనం కానీ గౌరవించబడుతున్నాం, లేకపోతే మనకు మనమే ఈ లోకానుసారమైనటువంటి ఘనత పొందాలని ప్రయత్నిస్తున్నప్పుడు, అటువంటి తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వెంటనే సరిదిద్దుకొని వాళ్ళని వాళ్ళు తగ్గించుకునేవాళ్ళు. ఒక్కసారి మనం చూస్తే పౌలు భక్తుడు శిష్యులు ప్రకటించడానికి యేసుప్రభు వారి యొక్క జీవితాన్ని ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్న దినాల్లో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళ ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను ఆ ప్రాంతంలో వాళ్ళు చూసి వాళ్ళని దేవతలు అనుకొని వాళ్ళని వాళ్ళని ఇది చేయడానికి వాళ్ళనే వర్షిప్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు బట్టలు చింపుకొని వాళ్ళ దగ్గర మేము మీలాంటి సామాన్యమైన ప్రజలమే, మేము మాకు దేవుడు నిజమైన వాడు, దేవుణ్ణి అంగీకరించండి, మేము మీలాంటి సామాన్యులమని వాళ్ళను వాళ్ళు తగ్గించుకున్నారు. ఇది మనం ఈ దినాల్లో అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఆనర్ చేయాలి, కానీ మనల్ని మనమే ఆనర్ చేసుకోవడం కాదు, మనల్ని మనమే గొప్ప చేసుకోవడం కాదు, మనల్ని మనమే పొగుడుకోవడం కాదు. ఈ దినాల్లో చూస్తే మన మైండ్ సెట్ అలాగ అయిపోయింది. నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని చూపించుకునే సోషల్ మీడియాలో కనిపించే అనేక మంది దేవుని సేవకులు అనబడేవాళ్ళు, లేకపోతే క్రైస్తవులు అనబడేవాళ్ళు ఎవరికి వాళ్ళే గొప్ప చేసుకోవడం. ఒకసారి ఒక దైవజనం చెప్పాడు, వాళ్ళ పిల్లలకి చిన్నప్పుడు చాలా మంచి మార్కులు వస్తూ ప్రతి క్లాస్లో వాళ్ళు ఒక టాలెంటెడ్ వాళ్ళ తెలివితేటల్లో చూపిస్తూ వాళ్ళు చాలా బాగా చదువులో బాగా ఎగ్జాల్ట్ అవుతున్నప్పుడు ఆ దైవ సేవకుడు ఆ పిల్లలకి ఏం చెప్పాడంటే, మీరు ఎప్పుడు కూడా మీకు వచ్చిన ఈ మార్కులు కానీ, మీకు వచ్చిన ఈ సర్టిఫికెట్స్ కానీ చూసి గర్వపడద్దు. ఇతరుల దగ్గర మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని ఆనర్ చేయాలి, అది అర్థం చేసుకోండి. కోర్స్ మీరు బాగా చదువుకోవడం వల్ల మంచి మార్కులు వస్తున్నాయి కాదంటలేదు, కానీ దానివల్ల గర్వం వస్తుంది, దానివల్ల అవిధేయత వచ్చేస్తుంది, దానివల్ల దేవునిలో దొరికే ఐశ్వర్యము, దేవుని ద్వారా దొరికే ఘనత దొరకదు అని వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళని ఆ విధంగా ట్రైన్ చేశారు. సో మనం కూడా ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ విధమైనటువంటి ఘనత కావాలి, దేవునిలో ఉన్నటువంటి ఐశ్వర్యం కావాలి, దేవునిలో ఉన్నటువంటి అంటే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఈ లోకానుసారమైనటువంటి ఘనత కాదు, దేవుడు మనల్ని ఆత్మీయంగా జ్ఞానం దయచేయడం ద్వారా ఘనపరుస్తాడు. ఈ ఐశ్వర్యం మనకి దొరకడం ద్వారా, యేసు ప్రభు వారిలో ఉన్న ఐశ్వర్యం మనకు దొరకడం ద్వారా ఆ విధంగా మనల్ని దేవుడు ఘనపరుస్తాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. మనల్ని మనం తగ్గించుకుంటే ఈ లోకానుసారమైనటువంటి ఐశ్వర్యాన్ని విడిచిపెట్టుకోగలిగితే, ఈ లోకానుసారమైనటువంటి ఘనతను కానీ మనం సిలువకు అప్పగించగలిగితే, మనల్ని మనం గొప్ప చేసుకోకుండా దేవుణ్ణి ఘనపరిస్తే, దేవుణ్ణి గొప్ప చేస్తే, దేవునికి విధేయత చూపిస్తే మనకి ఇవన్నీ దొరుకుతాయని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూస్తే స్పిరిచువల్ లైఫ్ దొరుకుతుంది, జీవం దానివల్ల దొరుకుతుందని ఉంది. సామెతల గ్రంథం మనం చదివినటువంటి 22:4 చూడండి, ఐశ్వర్యం, ఘనత, జీవం అంటే స్పిరిచువల్ లైఫ్. మామూలు ఈ లోకంలో లాంగ్ లైఫ్ కావాలని చాలామంది క్రైస్తవులే కానీ క్రైస్తవేతరులే కానీ లోకంలో అనేక మంది అనుకుంటారు లాంగ్ లైఫ్ కావాలని, హెల్దీ లైఫ్, లాంగ్ లైఫ్ కావాలని అనుకుంటాం. సో అలా అది కాదు మనకు కావాల్సింది. దేవుడిచ్చే ఆ లాంగ్ లైఫ్ కావాలి, స్పిరిచువల్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. అంటే యేసు ప్రభు వారిలో ఆ జీవం ఉంది, ఆ లైఫ్ ఉంది.
దేవునికి విధేయత చూపించడం వలన, దేవునికి లోబడడం వలన, దేవుని పరిశుద్ధాత్మ దేవునికి లోబడడం, వాక్యానికి లోబడడం వలన, ప్రార్థన మీద ఆధారపడడం వలన దేవుడు మనకు ఆ లైఫ్ ఇస్తాడు. యేసు ప్రభు వారు జీవించినటువంటి, యేసు ప్రభు వారిని ఈ లోకంలో జీవింపజేసినటువంటి నిజమైనటువంటి స్పిరిచువల్ లైఫ్, యేసు ప్రభు వారిని మరణించిన తర్వాత తిరిగి లేపినటువంటి ఆ లైఫ్ దొరుకుతుంది మనకి. అది ఎటర్నల్ లైఫ్, దానికి అంతం లేదు. అటువంటి గొప్ప జీవితం మనకి యేసు ప్రభువారిలో దొరుకుతుంది. కానీ ఈ లోకానుసారమైన జీవితం కోసం, ఈ లోకంలో ప్రాణం కాపాడుకోవడం కోసం దేవుని జీవితాన్ని కోల్పోయే వాళ్ళు క్రైస్తవులు, అనేక మంది క్రైస్తవేతరులు, లేకపోతే దేవుణ్ణి నమ్మని వాళ్ళు, లేకపోతే రకరకాల ప్రజలు, వాళ్ళు ఎందులోనైనా, ఏ కమ్యూనిటీలోనైనా ఉండవచ్చు. క్రైస్తవుల్లో కూడా అనేక మంది మనకి అటువంటి వాళ్ళు కనిపిస్తారు. యేసు ప్రభు వారు ఇచ్చే స్పిరిచువల్ లైఫ్ పోగొట్టుకునే వాళ్ళు, యేసు ప్రభు వారిలో రక్షణ దొరకక, రక్షణ అనుభవం లేక, రక్షణలో పొందుకోవడానికి ఇష్టపడక, లోకం వైపు ఆకర్షించబడిపోయి నిజమైన జీవితాన్ని కోల్పోతున్న క్రైస్తవులు అనబడేవాళ్ళు, దేవుని సేవకులు అనబడే వాళ్ళతో సహా అనేక మంది నిజమైన జీవితం, నిజమైన ఐశ్వర్యం, నిజమైనటువంటి ఘనత యేసు ప్రభు వారిలో దొరికే ఆ స్పిరిచువల్ రిచెస్ని కోల్పోతూ ఉన్నారు. ఉదయకాల సమయంలో మనం అటువంటి ఇంపవరిష్డ్, లేకపోతే బెగ్గర్ లాంటి పూర్ లైఫ్ జీవించాల్సిన అవసరం లేదు. ఆత్మీయంగా మాట్లాడుతున్నాను నేను. సో ఈ లోకానుసారమైన ఆస్తి కోసం, లోకానుసారమైన ఐశ్వర్యం కోసం, లోకంలో గొప్ప కోసం, లోకానుసారమైన జీవితం కోసం, ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని, ఆత్మానుసారమైనటువంటి ఐశ్వర్యాన్ని, ఆత్మానుసారమైనటువంటి ఘనతని కోల్పోతున్న అనేక మంది కోల్పోతున్న దినాల్లో మనం ఉన్నాం. చూడండి, ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని క్రైస్తవ జీవితాన్ని, ఆ దేవుడిచ్చే జ్ఞానాన్ని గౌరవించి, ఉదయకాల సమయంలో దేవుడు మనకి అటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు దయచేస్తూ ఉన్నాడు. మనం అంగీకరిద్దాం. ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని మనం ఉదయకాల సమయంలో, ఈ జ్ఞానాన్ని మన హృదయంలో, మన మనస్సులో నింపుకొని దేవునికి విధేయత చూపిద్దాం, దేవుణ్ణి గౌరవిద్దాం, దేవునికి భయపడి బ్రతుకుదాం. దేవునికి భయపడడం అంటే దేవుణ్ణి ఆనర్ చేయడం, దేవుణ్ణి గౌరవించడం, దేవుణ్ణి నొప్పించకుండా బ్రతకడం. మనం చేసే పాపం ద్వారా, మనం చేసే తప్పుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, అనేకసార్లు మన పాపానికి లొంగిపోవడం ద్వారా దేవుడు నొచ్చుకుంటున్నాడు అన్నది మనం ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకొని, మనం ఇటువంటి గొప్ప జీవితాన్ని మనకు దేవుడు దయచేయాలని మనం ఆలోచిద్దాం. చూడండి, 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. చూడండి, దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం, అంటే క్రైస్తవ జీవితంలో వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ లైఫ్. ఆ జీవితం అంటే అనుభవించడం, ప్రతిరోజు దేవునికి విధేయత చూపించడం ద్వారా, ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ దేవుని యొక్క చిత్తం మన జీవితంలో అర్థం చేసుకోవడం ద్వారా, దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మన ఎడల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనల్ని బట్టి దేవుడు ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్ నెరవేరాలని మనం అర్థం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో ఆ ప్లాన్ నెరవేర్చబడాలి, మీకు కృపా సమాధానం విస్తరించాలి అని చెప్తున్నాడు. ఆ అనుభవ జ్ఞానం అంటే ప్రతిరోజు దేవునికి విధేయత చూపించడం ద్వారా మనకు అనుభవం కలుగుతుంది. దేవునిలో ఉన్నటువంటి ఆ జ్ఞానం దొరుకుతుంది, దేవునిలో ఉన్న రిచెస్ ఇంకా దొరుకుతాయి.
ఆ అనుభవ జ్ఞానం దొరకాలని ప్రార్థన చేస్తున్నాడు. మీకు అటువంటి కృప, అటువంటి శాంతి సమాధానాలతో కూడిన జీవితం దొరకాలని. చూడండి, ఈ లోకానుసారమైనటువంటి ధనంలో శాంతి సమాధానాలు దొరుకుతాయని మనిషి జీవితాంతం వెంపర్లాడుతూ ఉంటాడు, కానీ దొరకదు. మీరు చూస్తే చాలా అందంగా ఉన్నవాళ్ళు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు సడన్గా ఒకరోజు వాళ్ళే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే శాంతి సమాధానాలు లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ జీవితాన్ని అనుభవించలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఎందుకంటే అందులో మోసం ఉంది. ఈ సైతాన్ ఏం చేస్తాడంటే మనల్ని మోసం చేస్తాడు. మీరు కానీ నిజంగా మీ దగ్గర ఫుల్ ధనం ఉంటే మీకు శాంతి సమాధానాలు ఉంటాయి అనుకుంటాం, కానీ అది సత్యం కాదు. దేవునిలో ఉన్నాయి శాంతి సమాధానాలు, దేవుని కృపలో ఉంది నిజమైన క్రైస్తవ జీవితం, నిజమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం. సో ఈ స్పిరిచువల్ రిచెస్, స్పిరిచువల్ ఆనర్, స్పిరిచువల్ లైఫ్ మనకు ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దొరకాలని, పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి గొప్ప జీవితాన్ని మనందరికీ దయచేయాలని మనం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనందరికి కూడా ఇటువంటి ఐశ్వర్యం, సమాధానం, శాంతి సమాధానాలు, ఇటువంటి గొప్ప జీవము, ఇటువంటి గొప్ప దేవునితో గౌరవించబడే అటువంటి ఆనర్ మనకు దొరకాలని ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన మనకి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయం బట్టి ప్రభువా, పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మళ్ళీ ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ గొప్ప వాక్యం, ఈ యొక్క నిజం, అమూల్యమైనటువంటి వాక్యాలు మా హృదయంలో భద్రపరిచి మా జీవితాలను ప్రభు మార్చడానికి ఉపయోగపడడానికి కృప చూపించండి. మేమందరం కూడా ఈ వాక్యానికి విధేయత చూపించి ఆశీర్వాదాలు పొందుకోవడానికి అటువంటి జ్ఞానం మాలో ప్రతి ఒక్కరికి దొరకాలని, మాలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆత్మీయమైన మేళ్లతో వాళ్ళు ప్రభు నింపమని ప్రాధేయపడుతూ అటువంటి జ్ఞానం దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.